కాన్పూర్ టెస్ట్‌లో టీమిండియా గెలిచిన విధానం అనేది నిజంగానే క్రికెట్ ప్రేమికులందరినీ చాలా చాలా ఆకట్టుకునేదండి నిజంగానే. అసలు ఒక టెస్ట్ మ్యాచ్‌లో దాదాపు 2 ½ డే, 3 డేస్ మ్యాచే జరగలేదు. మిగతా 2 డేస్‌లోనే 4 ఇన్నింగ్స్‌లు అంటే ఇండియా 2 ఇన్నింగ్స్‌లు దాదాపు బంగ్లాదేశ్ 2 ఇన్నింగ్సెస్‌లో కూడా ఆడడం అనేది చాలా చాలా ఫాస్టెస్ట్ టెస్ట్ మ్యాచ్‌గానే మనం చెప్పొచ్చనమాట. అంటే బంగ్లాదేశ్‌ని చుట్టిపడేసిందనే కంటే అత్యుత్తమైనటువంటి ఆటతీరుతో కట్టిపడేసిందనడంలో చాలా చాలా బాగుందండి. నిజంగానే విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి ఆటతీరుతో ఆకట్టుకున్నటువంటి విధానం, అలాగే విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ అనమాట మెచ్చుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా ఆలింగనం చేసుకుంటూ ఎంకరేజించినటువంటి విధానం మనం చూసాం చాలా మ్యాచెస్లోని. ఐపీఎల్లో అలా ఆ, గంభీర్కి కోహ్లీకి కొంచెం మాటల ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. అలాంటిది ఈరోజు జరిగినటువంటి ఈ విక్టరీతో అభినందించే విధానం దాన్ని అంతా కూడా దూరం చేసిందనమాట. తర్వాత షకీబుల్ హసన్కి మన విరాట్ కోహ్లీ సైన్ చేసినటువంటి ఒక బ్యాట్ని బహుకరించడం, నిజంగానే బంగ్లాదేశ్ కూడా మనం చూసాం కదండి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఎంత అల్లర్లు జరిగాయి, అంతా కూడా ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది బంగ్లాదేశ్ టీం అనమాట. అలాంటి బంగ్లాదేశ్ టీమిండియా లాంటి మ్యాచ్తోని అత్యద్భుతమైనటువంటి ప్రదర్శించిందండి. వాళ్ళకి ద బెస్ట్ అనే చెప్పాలి. ఏ ఆటగాడైనా టీమిండియా లాంటి మ్యాచ్తో ఆడుతున్నప్పుడు ద బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తారు కదండి. అలాగే ఉంది మ్యాచ్ కూడా. లిటిన్ దాస్ కానీ వీళ్ళందరూ కూడా ఆడతీరుతోని, మోహిన్ వీళ్ళందరూ కూడా మంచి అత్యుత్తమ ఆడే ప్రదర్శించారు. కానీ టీమిండియా ఆడినటువంటి విధానం, బ్రాండెడ్ మైకెలం ఆటని నాకు కల్పించిందండి. ధన్ విక్టరీ అనమాట ఇది.